హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపైన అసెంబ్లీలో పోరాటం అండి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సర్వత్రా శాసనమండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు, వాటి వివరాలు తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపైన శాసనమండలిలో గలమెత్తినటువంటి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి అన్నమాట. మరి ఆయన ఏం వ్యాఖ్యలు చేశారనేది ఆయన వాక్యాల్లోనే విందాము. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి ఐఆర్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 16 నెలలు అయింది. గడువు పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచన చేయట్లేదు అధ్యక్ష. అలానే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని కూడా చెప్తున్నారు. పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల. ఒకవేళ కనుక పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా 1 సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది. మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారు కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలానే డిఏల విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు 16 నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్ గా 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి 30,000 కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం 30% ఐఆర్ను, వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలైనంత త్వరగా 30,000 కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సో చూసారు అది ఫ్రెండ్స్, ఆయన ఏమంటున్నారంటే చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి అండి. ఈయన ఇండిపెండెంట్ శాసనమండలి సభ్యులండి. అధ్యక్ష, సో అసెంబ్లీలో అంటున్నారు, అధ్యక్ష, రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఈ తీవ్రమైన సమస్యలను గౌరవ సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమల్లో జరుగుతున్నటువంటి జాప్యము, ఉద్యోగుల ఆర్థిక భారంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయదలిచానని అయితే మొదలుపెట్టారు ఆయన. ముఖ్యంగా ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర భృతి జాప్యం, ప్రభుత్వ హామీల ఉల్లంఘన గురించి చూసుకున్నట్లయితే అధ్యక్ష, ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు సంబంధించి మంచి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఈ మేరకు చూసుకున్నట్లయితే సుమారుగా 16 నెలలు, సో ప్రభుత్వం ఏర్పాటయ్యి 16 నెలలు పూర్తయింది. అంటే 1.5 సంవత్సరం దాదాపుగా అవుతోంది. మరి ఈ హామీల అమలు చేయడానికి నిర్ణయించిన గడువు 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ సో ప్రభుత్వం ఐఆర్ గురించి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం అత్యంత విచారకరము. మరి ఉద్యోగులు తీవ్ర నిరాశతో అయితే ఉన్నారు. తక్షణమే హామీ ఇచ్చిన విధంగా ఐఆర్ను ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని అయితే అంటున్నారు. అలాగే పే రివిజన్ కమిషన్, పిఆర్సీ ఏర్పాటులో జాప్యం, ఉద్యోగుల ఆందోళన. అధ్యక్ష, ఐఆర్తో పాటు 6 నెలలలోపు పే రివిజన్ కమిషన్, పిఆర్సీ ఏర్పాటు చేసి వేతన సవరణ చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోనే లేదు. సో ఒకవేళ ఇప్పుడు కనుక పిఆర్సీ కమిషన్ ఇప్పటికిప్పుడు నియమించినా కూడా దాని నివేదిక రావడానికి, అమలు కావడానికి అక్కడి నుంచి మరొక సంవత్సరం అనేది కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనిశ్చితి వల్ల ఉద్యోగులకు ఎప్పుడు పిఆర్సీ వస్తుందో అని ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్నారు. సో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా తక్షణమే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నానైతే అంటున్నారు. సో మరి డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిలు సాధారణ పరిస్థితి గురించి చూసినట్లయితే అధ్యక్ష, డిఎన్ఎస్ అలవెన్స్, డిఏల విషయంలో మన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విచిత్రమైనటువంటి అసాధారణమైన
పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డిఏలు 16 నెలలు గడిచినా కూడా ఇవ్వకపోవడం వల్ల మొత్తం 4 డిఏలు పెండింగ్లో పడ్డాయి. మరి ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గిస్తోంది, వారి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ తరుణంలో డిఏలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నానని అన్నారు. అలాగే పాత మరియు కొత్త బకాయిలు ఉద్యోగుల ఆర్థిక భారం. అధ్యక్ష, పాత బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పాత బకాయిలు ఏవి చెల్లించకపోగా సుమారు 30,000 కోట్ల రూపాయలకు మేర కొత్త బకాయిలు కూడా పేర్కొనిపోయాయి. సో పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు పెరిగిపోవడంతో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. రిటైర్ అయిన పెన్షనర్లు తమ చివరి బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయం. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం సకాలంలో అందటం వారి హక్కు. ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం వారిని మానసికంగా ఆర్థికంగా కృంగతీసింది అని అయితే అన్నారు. ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, తక్షణ చర్యల ఆవశ్యకత అంటున్నారు. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అయితే అన్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఎన్ఎస్ అలవెన్స్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఆలస్యం చేయకుండా ఎన్నికల హామీ ప్రకారంగా 30% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ వెంటనే ప్రకటించాలి. 12వ పిఆర్సీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అలాగే 4వది ఉద్యోగుల పెన్షన్లకు పేరుకుపోయిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలి అని అయితే తెలియజేశారన్నమాట. సో ఒక ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కరించడం ద్వారానే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గౌరవించి తక్షణమే స్పందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను, ధన్యవాదాలు అని చెప్పేసి ఈయన ఇంతటితో ముగించడం జరిగిందనమాట. సో మొత్తానికైతే చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి ఈయన ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి స్టాండ్ తీసుకొని అసెంబ్లీలో అయితే మనకు రావాల్సినటువంటి ఉద్యోగ పెన్షన్ సంస్థ పిఆర్సీ అయితేనేమి, డిఏ బకాయిలు అయితేనేమి, అలాగే ఐఆర్ అయితేనేమి, అలాగే పెండింగ్ అరియర్స్ అన్నమాట 30,000 కోట్ల పైగా ఉన్నటువంటి వాటిని అయితేనేమి, ఇవన్నీ కూడా తీర్చాలి అని చెప్పేసి గలమెత్తడం జరిగిందనమాట.